ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మాల్దీవులు సహా నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ ప్రాంతాల్ని ఆదివారం తాకాయని వెల్లడించింది. మే 31వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు మరోసారి అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. 1918లో మే 11నే ప్రవేశించిన రుతుపవనాలు 72 జూన్ 18న అత్యంత అల్పంగా ప్రవేశించాయి. ఇక 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అయితే ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇటీవల ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం లెనిన్ పరిస్థితులు వర్షాలకి అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు మాల్దీవుల్లో కొంతవరకు, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని, ఫలితంగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.